అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉషోదయ ఫౌండేషన్ డైరెక్టర్ చక్రాల ఉష ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో మాతృభాషా దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా ఆన్ ది మూవ్ ఫౌండేషన్ చైర్మన్ అజిత్ జీ పాల్గొని మాతృభాష మరియు విద్యా సంస్థల్లో వ్యక్తిత్వ వికాస సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య అజిత్ జీ ప్రసంగిస్తూ విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా సేవలు అందించాలో, వారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో, విద్యార్థుల్లో సృజనాత్మకతను జాగృతం చేస్తూ విద్యార్థులు రథసారథులై భవిష్యత్తులో రాణించే విధంగా వారి భవిష్యత్తు కార్యాచరణపై, అలాగే మాతృభాష ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఇండియా ఆన్ ది మూవ్ ఫౌండేషన్ చైర్మన్ ఆచార్య అజిత్ జీ, ఉషోదయ ఫౌండేషన్ డైరెక్టర్ చక్రాల ఉష మాట్లాడుతూ మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాషనని, తల్లి ఒడే బిడ్డకు తొలిబడి అని తెలిపారు. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఏ విధంగా పిలుస్తాడో మాతృభాష కూడా అలాంటిదేనని అన్నారు. మాతృభాష సహజంగా అబ్బుతుందని, మన అభివృద్ధికి ఇతర భాషలు నేర్చుకున్న మన భాషను, సంస్కృతిని కాపాడుకోవడం, భావితరాల వారికి దీన్ని అందిస్తూ ఆ భాషా సౌందర్య సంపదను కాపాడడం అందరి కర్తవ్యమని తెలియజేశారు. ప్రతి విద్యార్థి తమ మాతృభాషను సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ తెలుగు భాషకు పునర్వైభవం తీసుకుని రావాలని, దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని ప్రతి విద్యార్థి స్మరించుకోవాలని గుర్తు చేశారు. ముఖ్యంగా ఎందరో మహానుభావులు ఈ దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో పుట్టి తెలుగు భాషానికి ఎక్కడో యావత్ ప్రపంచంలో మాల్మూలలో తీసుకెళ్ళగలిగారు. అందుకే మీ అందరితో నా మనవి ఏంటంటే, ఎప్పుడు డోంట్ నెగ్లెక్ట్ యువర్ లాంగ్వేజ్. మీ మదర్ టంగే మీ జీవితం అవ్వాలి. దేశం కూడా ఇప్పుడు ఒక మంచి కార్యప్రణాళిక తీసుకొచ్చింది. దానిలో ఏంటంటే, పూర్వం మెడికల్ చదవాలంటే ఓన్లీ మనం ఆంగ్లంలో చదవాలి. ఇప్పుడు అది అక్కర్లే. ఇప్పుడు అనువాదం చేసుకొని మెడికల్ కాలేజెస్ కూడా తెలుగులో మెడికల్ సైన్స్, అలాగే ఇంజనీరింగ్లో మెడికల్ సైన్స్ తెలుగు భాషలో, ప్రతి రంగంలో ఇప్పుడు భాషకి ప్రాధాన్యత వచ్చింది. ఏ విధంగా రష్యన్ తన భాష మాట్లాడుకుంటారో, ఇంగ్లీష్ వాడు తన భాష మాట్లాడుకుంటాడు, మనం కూడా మన తెలుగు భాష మాట్లాడి ఈ మాతృభాష శుభదినంలో, సందర్భంలో, సెలబ్రేషన్లో అందరూ పాల్గొని మన భాషకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోవాలి. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మన మాతృభాషని విస్మరించకూడదని అందరూ కూడా, అంటే ఈ రాను రాను ఏమవుతుందంటే తెలుగు భాషకి తెగులు పడతా ఉంది. నేను పక్క భాషల్ని మాట్లాడకూడదు అని అనడంలే, కానీ దానితో పాటు మన తెలుగు భాషను కూడా అందరూ గౌరవించాలని, అదేవిధంగా అందరూ కూడా తెలుగు భాషకి పూర్వ వైభవం తీసుకురావాలని కూడా మనసారా కోరుకుంటున్నాను.